బలహీనుడు. దేవా దయతో దృష్టించండి. సమస్త విధమైన హద్దుబాట్లు, శరీర సంబంధమైన హద్దుబాటు నుంచి విడిపించండి. మరొకసారి నీ అమూల్యమైన ప్రశస్త రక్తంతో కడగండి. నీ శిలువ చాటును మరుగుపరచండి. నీ స్వరమును మాకు వినబడ చేసి ఆత్మీయంగా ప్రోత్సహించమని ప్రార్థన చేస్తూ, చేరున్న వారిని బట్టి వందనాలు. అనేకులు దినమందు రాలేకపోయినారు. ఏమి చేతనైనా నీ సన్నిధి దూరం ఉన్నారు. దయతో వాళ్ళని క్షమించండి. కృపగల హస్తాలను అప్పగించుకున్నాం. యేసు నామమున వేడుకుంటున్నాం. అటుపైన దేవుని పాదముల దగ్గర ఒప్పుకున్నప్పుడు ఆయన క్షమించాడు. తన అమూల్యమైన ప్రశస్తమైన రక్తంతో మనల్ని కడిగి అద్భుతం చేశారు ఆయన. ఇశ్రాయేలుని భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించనని పోలినవాడు ఎవడు? సర్వలోకమును సంపాదించుకున్న ఏ మనుషుడి కంటేను ధనధాన్యాలు, పేరు ప్రఖ్యాతులు, వజ్ర వైడూర్యాలు, ఆస్తి అంతస్తు ఇట్లాంటివి ఏవి కలిగి ఉన్నా కానీ వాటికి అన్నిటికంటే కూడా శ్రేష్టమైనది రక్షణ. ఇటు కృపకు మనలను పాత్రులుగా చేశారు. అయితే ఆ ప్రభు మన నిమిత్తం వచ్చిన ప్రభు గురించి ఆయన ఏమై ఉన్నాడు అనేది ఇంకా లేఖనంలో ఇలాగున రాయబడి ఉంది. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. పత్రిక ఆగు. అవును, పాపములు తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని. ఆయన ఎవరండి? పాపము ఆయన యందు పాపము లేనివాడు, పాపిని ప్రేమించేవాడు.
సాధారణంగా మన పిల్లలను మనం అంటాం, ఆ అబ్బాయి యొక్క స్నేహము చేయకరా బాబు, నీకు ఒక దండం అని పెడతాం. మీ టీవీతో వెళ్ళకరా, ఆ గ్యాంగ్ ఉందే. ఈ మధ్యకాలంలో సెలవులు ఇచ్చిన తర్వాత గ్యాంగ్ ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది. మంచి వారిని సహితము లాగివేస్తుంది అలా ఆ గ్యాంగు. అది దుష్ట సాంగత్యము మంచి నడవని చెరుపుననే లేఖనం ప్రకారం దుష్టుల మార్గమును నిలువక అపహాసకులు కూర్చు అనే లేఖనం ప్రకారం వాళ్ళతో స్నేహాలు చేసే సమయం ఏంటంటే ఇదే. ఏది? సెలవులు. ఓకే, కొంతమంది భయభక్తులు గలవారు వాళ్ళ పిల్లల్ని భద్రపరచుకోవటానికి ఈ సమయంలో ఎలాగున్నా నా పిల్లల్ని భద్రపరచు, ఎంత భయమో వాడికి. వాళ్ళు బాగున్నారు, వాళ్ళు బండ మీద ఉన్నారు, వాళ్ళు కాస్తే ఉంటారు, కొంచెమే ఉంటారు, చిన్నపిల్లలుగా భూమిలోనే ఉన్నారు, గెదగలే వాళ్ళు. వాళ్ళ విషయంలో సహితము భయభక్తులు కలిగిన తల్లిదండ్రులకు ఈ లోక మాలిన్యము అంటకుండా చూసుకోవటమే సరైన భక్తి ఏదనగా. అవునా? వద్దు, అక్కడికి వెళ్ళకు. కాబట్టి ఏమిటి లోకమాలిన్యము? నేను నా మట్టుకు నేను కాదు, నా పిల్లలు సహితము అని భద్రత కలిగి ఉండాలి. సరే, మంచి విశ్వాసులకు ఉంటుంది అది. ఏది ఏమైనా నా ప్రభు మార్గం నేను కలిగి ఉన్నాను, నా ఇంటి వారి మార్గంలో, అంటే నేను నా భర్త నడుస్తున్నాము, నా పిల్లలు కూడా అదే మార్గంలో నడవాలి అనే భారం ఉంటుంది. కాబట్టి ఆయన మన కొరకు మనను ఎలాంటి అనుభవం కూడా నడిపించడానికి పాపము లేని ఆయనందు ఏ పాపము లేదు. అయితే పాపములను తీసివేయటకు ఆయన ప్రత్యక్షమైన. ఎంత గొప్ప విషయం అండి, పాపము లేని ఆయన. రెండవది మరొక మాట ఏంటంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు ఆయన పాపము లేనివాడు, ఆయన పాపము ఎరుగనివాడు. పాపం అది పరిశుద్ధమైన లోకం, అది పరలోకము పరిశుద్ధమైనది. మహాగణుడు, మహోన్నతుడు, నిత్య నివాసి, పరిశుద్ధుడు ఆయన. పరిశుద్ధ స్థలములలో నివసించే ఆయనకు పాపం ఎలా తెలుస్తుంది? నిలువెల్లా పరిశుద్ధతే, పవిత్రుడు, నిర్దోషి, నిష్కలంకుడు, పాపంలో చేరక ప్రత్యేకంగా ఉండివాడు. అట్టి ప్రభువునకు ఈ ఎలాగున స్నేహం చేయాలనిపించిందండి మనతోనూ. మనము ఆయన వలె ఉండినట్లు, ఆయన వంటి వారిగా మార్చబడినట్లు పాపమెరుగని ఆయన మన కోసము పాపముగా చేయబడింది. చాలా బాధాకరం. పాపముగా చేయబడటం అనేది, పరిశుద్ధుడు పాపముగా చేయబడినాడు. అది నీ కొరకే, మన కొరకే. ఓ సహోదరి, సహోదరుడా, ఇక్కడ కొందరు ఆ ప్రభు పాపమెరుగని ఆయన పరమ నుండి విడిచి భూమికి ఎత్తించడం మాత్రమే కాదు, కానీ నా కొరకు పాపముగా చేయబడ్డాడు, పాపము ఇష్టంగా మార్చబడినాడు. ఆ పాపమునకు ఫలితము మరణమైన నా నిమిత్తం, మానవాళ్ళ నిమిత్తము ఆయన మరణించినాడు. మన నిత్య పాపం వల్ల చిత్తమైన మరణాన్ని తీసివేయటానికి కూడా ఆయన నీ కొరకు ఆయన పరమును విడిచిపెట్టడం ఒక ఎత్తు అయితే, పాపంగా చేయబడుతున్న రెండవది అయితే, మూడవది పాపమునికి వచ్చి జీతము మరణమును కూడా ఆయన అనుభవించినాడు. ఈ సత్యమును ఎరిగిన మనము ధన్యులయ్యాము, ఆయన వద్దకు వచ్చినాము, ఆయనకు అప్పగించుకున్నాము. అయితే ఇక్కడ కూర్చున్న వారిలో కొందరు ఇంకాను ఈ సత్యమును ఎరుగక పొరబడుతున్నారు, ఇంకాను భయం లేకుండా ఉంటున్నారు, ఇంకాను ఆయన్ని ఎరగకుండా ఉంటున్నారు. తమను తాము ఆ కీడుకు అప్పగించుకుంటున్నాడు. కానీ మార్గము కాదు అని మన స్నేహితుడు ఎవరైనా చెప్పారనుకోండి, నీవు తీసుకున్న కోర్సు మంచిది కాదు, నీ చదువు మంచిది కాదు, ఇటురా అంటే వాడి మాట వింటాం మనం. ఎదుటి వ్యక్తి మాట, మేలు కోరే నీ
నీ ఇరుగు పొరుగు వారిలో కానీ కుటుంబీకులో కానీ వాళ్ళ మాట వింటున్నాం. కానీ సంవత్సరాల తరబడి దేవుడు మనతో ఈ సువార్త చెబుతున్నప్పటికీ, ఈ సత్యమును బోధిస్తున్నప్పటికీ పాపమెరుగని ఆయన పాపముగా చేయబడినాడు, పాపి కొరకు సమస్తం విడిచిపెట్టినాడు, పాపి కొరకు మరణించినాడు. ఇంకా ప్రాణమును ధారపోసేవాళ్ళు ఎవరు ఉన్నాను? ఏ తల్లి కూడా తండ్రి కూడా పిల్లల కొరకు ప్రాణం ధారపోసేవాళ్ళు ఎవరు లేరు. నీ సహోదరు నీటి వారు ఎవరు ప్రాణం ధారపోయారు? ఈ ఊరి వారు ఎవరు ప్రాణం ధారపోయేది? నీ కొరకు మన కొరకు ప్రభు ప్రాణం ధారపోసినారే. చివరిగా పాపిగా చేయబడిన ఆయన పాపం వల్ల వచ్చి జీతమైన మరణమును అనుభవించినారే. ఇది ఎంత నికృష్టమైన శాపగ్రస్తమైన మరణానికి ఆయన అప్పగించుకున్నాడు. నీవు కొరగానివాడు, నీవు మంచి లేనివాడు, మంచి కొంచెం కూడా నివసించని శరీరం కలిగిన నీ కొరకు మన కొరకు ఎంతో ప్రేమించి ఆయన ఇట్టి గొప్ప కార్యం చేసినప్పుడు నీవు ఇంకాను ఆయన ఎరగకుండా ఉండుంటే ఇప్పుడైనా ప్రభువా నన్ను క్షమించు, నాలో లోతైన కార్యం చేయండి, నన్ను నేను అప్పగించుకుంటున్నాను, దేవునికి అప్పగించుకోవాలి. ఇది మొదటి సత్యం. అప్పుడే అది ఎంత గొప్ప రక్షణ. ఇది ఎంతో గొప్ప రక్షణ, ఈ భాగ్యము. అందుకే ప్రియులు ఈ అనుభవంలోకి వచ్చిన వారు నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే చావైతే లాభం అని చెప్తారు. ఆకాశం ముందు నువ్వు తప్ప నాకెవరున్నారు, నువ్వు నాకుండా ఏది నాకు. ఈ అనుభవంలోకి ఒక మనుషుడు ఒక స్త్రీ రాగలదు. తమ భర్తలను విడిచిపెట్టారు ప్రభు కొరకు రోషంగా. నీవు ప్రభు మార్గాలు రాకపోతే నేను నీ మార్గాల్లో ఉండలేనని భర్తను విడిచిపెట్టినారు, భార్యను త్యాగం చేశారు. దైవజనుడు ఒక ప్రపంచాన్ని కదిలించిన దైవజనుడు సైతము తన భార్య దూషించి ద్వేషించి ఈ మార్గంలోకి నేను రాను పోతున్నాను అని చెప్పినప్పుడు భార్యను విడిచిపెట్టుకోవటానికైనా ఇష్టపడినాడు. కానీ యేసు మార్గాన్ని గొప్ప దైవజనుడైన మన భారతదేశంలో పుట్టి భారతదేశం కొరకు తన ప్రాణాలను ధారపోసిన వ్యక్తి, అంటే ప్రభు మార్గంలో ప్రాణాన్ని పెట్టిన వ్యక్తి. ఎంత గొప్ప సత్యముని ఎరిగినామని. కోటాను కోట్ల ధనాన్ని తన తల్లిదండ్రులు ఇచ్చే భాగమును పంచుకోకుండా అది అక్కర్లేదు, నాకు యేసయ్య ఉంటే చాలు అని చెప్పగలిగిన దైవజనులు ఈ లోకంలో పుట్టి పెరిగి ప్రభు కొరకు జీవించి ఆ మహిమలో ఉన్నారు ఈ దినాన్ని. మరి నీవు నేను ఎలా ఉంటున్నావు? నీ స్థితి ఏమిటి? మన స్థితి ఏమిటి? ఇది మొదటి సత్యం గమనించుదాం. ఆయన కొరకు జీవించిన గొప్ప భాగ్యం ఇది. ఆయన నామాన్ని పెట్టబట్టడం గొప్ప భాగ్యం ఇది. ఈ దినము విలువ తెలియదు అనేకులు. సగము కంటే ఎక్కువ మంది దినం మందిరంలో రాలేదు. కారణము ఏ మిశ్చేతను, ఏ వ్యాపకమో లేకపోతే వ్యాపారమును బట్టో, ఏది ఏమైనా ఏ క్షణికమైనవి ఏదో క్రీస్తు ప్రేమ నుండి వాళ్ళని లాగివేసినాయి అన్నమాట. కొందరు మరొక రీతిగా ఆనందిస్తున్నారు, వారితో ఏకీపిస్తున్నారేమో ఇదనమందు. అయితే మనమైతే దేవుని కృప ద్వారా క్రీస్తు అనే బండ మీద నిలుచోగలిగినాం. ఆయన కొరకు ఆయన మార్గం ఇదే, నేనే మార్గం అని చెప్పారు కదా, ఆయన మార్గంలో నడుచుకోవటం కృపను మెండుగా అనుగ్రహిస్తున్నది. మొదటి సత్యాన్ని గమనించుదాం. అలాగున ఆయనకు ప్రతిష్ఠించుకుందాం. ఈ ఒక్కరోజు కాదు, జీవితాంతము నా మట్టుకైతే బ్రతుకు క్రీస్తే అని మనమును చెప్పగలిగినప్పుడు నిజమైన దేవునికి మహిమ కలుగుతుంది. రెండవదిగా రక్షింపబడిన మనము ఎలాగున భూమి మీద ఉండాలి. మొదటిది రక్షణ భాగ్యము మనం కలిగి ఉన్నాం. రక్షింపబడిన మనము భూమి మీద ఎలాగున ఉండాలి. దినవృత్తాంత గ్రంథము, దినవృత్తాంతములు 2వ గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం. నా కుమారులారా తనకు పరిచారకులై ఉండి ధూపం వేయుచుండుటకును తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును. చాలు. కాబట్టి రాళ్ళు రప్పలను కాదు మనం పూజించేది, జీవములేని వాటిని కాదు మనం పూజించేది, ఆరాధించేది. ఇక్కడ రాయబడింది, జీవాధిపతి అనే దేవుని వెంబడిస్తున్న నా కుమారులారా, ఆయన కుమారత్వం కలిగి ఉన్నాం.
ఎందరైతే ఆయన నామమునందు విశ్వసిస్తున్నారో వారందరికీ ఆయన నామమునందు విశ్వాసం ఉంచిన వారందరికీ అటు కుమారత్వము లభించింది. ఏ మనుషుడు కూడా ఈ మధ్యకాలంలో భీమవరంలో ఒక ఆయన చనిపోయినారు. పెద్ద ఆసామైన పెద్ద ఆయన పిల్లలుగా చెప్పుకోవటానికి ఆ ఇంటి వారు ఎంత అతి చేస్తారు. ఆయన ఎవరో తెలుసా, నా తండ్రి ఎవరో తెలుసా అని చెప్పుకుంటారన్నమాటండి. ఇలాంటి ఆఫ్టర్ ఆల్ భూమి సంబంధంగా ఒక ధనఘనతలు కలిగిన వ్యక్తి యొక్క పిల్లలుగా జీవిస్తే అది ఘనత అయితే, గొప్ప అయితే, దేవాతి దేవుని యొక్క కుమారుడిగా జీవించడం, కుమార్తెగా జీవించడం ఎంత విశేషమండి. ఇది ఎంత ఉన్నతమైనది అండి. ఇది చెప్పడానికి అలవ కాదు కదా. అందుకే అంటున్నాడు ఇక్కడ, నా కుమారులారా తనకు పరిచారకులుగా ఉండాలని మొదటిది, రెండవది ధూపవేసి ఉండాలని, ఆయన సన్నిధిలో నిలిచి ఉండాలని, తన పరిచారకులు పరిచర్య చేయువారుగా ఉండాలి. దాని కొరకు మిమ్మలను కనుక మీరు అశ్రద్ధ చేయవద్దు. ఈ మార్గంలో నడిచే విషయంలోనూ, ఆయన కొరకు భూమి మీద జీవించే విషయంలోనూ మీరు అశ్రద్ధ చేయవద్దు, శ్రద్ధ కలిగి ఉండండి అని లేఖనాలు. కాబట్టి పరిచర్య చేయువారికి ఎట్లాంటి పరిచర్య చేస్తున్నామని మనం, ఇది మందిరము చక్కటి ప్రార్థన చేస్తారు కొంతమంది. ఈ ముందు వచ్చిన స్త్రీలు మందిరం సిద్ధపరిచిన వారిని బట్టి వందనాలు ప్రభు అంటారు. గంట ఎంతో లైట్ తీసుకోవాలన్నమాట అండి. ఏముందో అక్కడని. కానీ ఇక్కడికి వచ్చిన వారు దీన్ని ఊడ్చే విషయంలో, మాపు కర్ర పెట్టే విషయంలో, చేపలు కొన్ని గంటలు టైం పెడతారు. 10 నిమిషాల్లో అయిపోద్ది పని, కొన్ని గంటలు. అట్లాంటి యవనస్తులు దేవుడు ఇక్కడ లేవనెత్తి నమ్మకంగా వాళ్ళు వాడుకుంటున్నారు. కొందరికి లేదు ఈ భాగ్యం, అనేకులు లేదు ఈ భాగ్యం. వాళ్ళ అమ్మా నాన్నలు పిల్లలు ప్రోత్సహించరు అని చెప్పడానికి సిగ్గుపడక్కర్లేదు ఈ విషయంలో. అరే నువ్వు వెళ్ళరా, దేవుని ఇంటికి వెళ్ళరా, దేవుని కొరకు కొద్దివైనా చేయరా. ఏ ఉద్దేశంతో ఆయన మనల్ని పుట్టించాడు? నా నిమిత్తము నేను నిర్మించిన జల్లు నా స్తోత్రం. ఎలా కనపరుస్తున్నావండి? నోటితోట? క్రియలు లేవా నీకు? క్రియలు లేవా? దేవుని కొరకు ఏది? నేను ఇంటి వారిని కొందరు అంటున్నారే, ఏది మనం చేస్తున్నాం అలా ఉంటున్నాం? మన భయం ఏది? భక్తి ఏది? పరిచర్య, నాకు పరిచారకులుగా ఉండాలని. ఎట్లాంటి పరిచర్య చేస్తున్నామండి మనం? పాటల పాటవా పరిచర్య అవుతుంది అది? కూర్చొని ఫ్యాన్ కింద కూర్చొని వినటం పరిచర్య అవుతుంది అది? దేవుని కొరకు కొంత ఏదైనా డబ్బు ఖర్చు పెడితే, దేవుని కొరకు కొంత దూరం నడిస్తే, ఎండ వాన భరిస్తే, రాత్రనక పగలనక ఆయన కొరకు ప్రయాసపడితే అది నిజమైన ప్రయాస ఏదోని అవుతుంది తప్ప నీవు నేను. ఆయన ప్రయాసపడినారు, పరమును విడిచినారు, ఆయన ప్రయాసపడినారు, దెబ్బలు తిన్నారు, గడ్డము పెరికివేయబడింది, ముళకిరటం పెట్టబడింది, చేతులలో శీలలు కొట్టబడినవి, కాళ్ళలో, శరీరం అంతా కూడా నాగటి చాళవలె దున్నబడింది. ఎప్పుడైనా మీకు తెలుదో వ్యవసాయం గురించి? ఆయన వ్యవసాయం గురించి తెలిసిన దైవజనుడు అయి ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు అలా రాసిపెట్టారు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు రాసిపెట్టాడు. ఆయన శరీరము నాగటి చాళవలే. పరిచారకుడు అంటే ఆయన గుర్తు. అమ్మా, ఆయన పరిచారకుడు. పరిచర్య చేయించుకోవటానికి నేను రాలేదు. కాబట్టి ఏది ఆయన పోలిక ఎక్కడైనా ఉందో మనకి? ఆయన పోలిక, ఆయన మాట తీరు. కానీ నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును, నా కాడి ఎత్తుకో. ఆగు, నా కాడి దగ్గర రాలేదు, ఇంకైతే నేర్చుకుంటావు నువ్వు. నా కాడి, ఆయన కాడి దగ్గర రాలేదు నువ్వు. ఆయన కాడి కింద లేదు నువ్వు. లోకం యొక్క కాడి కింద ఉన్నావు. ఆ ఫోన్ అనే కాడి కింద ఉన్నావు నీ బ్రతుకు. ఏమాత్రం ఎన్ని ఇబ్బందులున్నా మన ముద్దుల బంగారం కొరకు ఫోన్ 10,000 5,000 అది ఆండ్రాయిడ్ ఫోన్ అయి ఉండాలి. ఎవరు కొన్నారండి అట్లని? నీ కొడుకులు కొనుక్కోలేదు, నీ కూతురు కొనుక్కోలేదే.
నీవే కొన్నావు, అది ఎంతగా ప్రయాసపడతావు, తప్పు కాదు అది. కానీ దేవుని కాడి కింద ఉన్నారా వాళ్ళు? మనం దేవుని కాడి కింద ఉంటున్నామా? కాబట్టి పరిచర్య ఎలాంటి మార్గంలో మనం నడుస్తున్నాము అనే సత్యాన్ని మనం విధిగా ఆలోచించుకోవాల్సిన అవసరత ఉన్నది. చూడండి, మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకును వచ్చాను. ఇది ఈ మాటలకు అందని సత్యం ఇది. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు పరిచర్య అంటండి. ఇది పరిచర్యలో భాగం అంటండి. ఇది చేపలు ఇది ఓడ్చడం అనేది మాపుకార పెట్టడం, దానికి ముందు ఓడ్చడం, ఈ రెండు పనులు చాలా కష్టమైనవి. చేపలు వేయటం తీయటం కెన్ వీ డూ ఎనీ టైం, కెన్ వీ డిడ్. మనం ఎప్పుడైనా చేసామా? చేపలైనా మడత పెడతామా? నీవు కూర్చున్న చేప నువ్వు తీయాలని ఇంగితము, అరే బాధ్యత కలిగి ఉందాము. నువ్వు వేసిన ఫ్యాను నువ్వు వేసుకోవటం, ఫ్యాన్ లేకుండా కూర్చోలేవు. నేను ఆ ఫ్యాన్ తీద్దాం, స్విచ్ నా పని అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను, ఆ స్విచ్ తీద్దాం, అది కూడా పరిచర్య. ఫ్యాన్ వేసుకోవడం వరకే నీకు తెలుసు. ఎవరికి రాపుతారు తర్వాత? వాళ్ళకి జీతాలు ఇస్తున్నాను నేను కదా, జీతాలు ఇస్తున్నానే ఆ ఫ్యాన్లు తీసేవాళ్ళకి, చేపలు వేసేవాళ్ళకి. దేవుని మహిమార్థం ఒక మాట చెప్తున్నాను. అలా టపగా భూమి మీద జీవిస్తాడు ఒక అబ్బాయి. ఆగతాయివాడిగా ఉంటాడు, దిక్కుముక్కు లేనివాడు. దేవుని ప్రేమించడం అనేది, దేవుని జ్ఞాపకం చేసుకోవడం అనేది అతను అరుదుగానే ఉంటుంది అతని జీవితంలో. ప్రేమిస్తున్నాడు, లోపల ఉంది ఆడికి, ఆ అబ్బాయికి. అంతగా స్థిరుడు కాదు. ఈ రోజున ఈ యొక్క బేసిన్లో అరటిపళ్ళు పెట్టాడండి. ఎవరు చెప్పాడండి అబ్బాయికి ప్రేమించడం అని? దేవుని ఇంటిని ప్రేమించడం అంటే నాకేం పెడతావు, నీ ఇంటికి వస్తే నాకేం పెడతావు? మనకి ఇంగిత జ్ఞానం లేనప్పుడు చెప్పాలి, నీవు భోజనాలు పెట్టాలి ఈ నెల అని. ఎన్ని మాసాలు మనం కలిగి ఉన్నా కానీ దాని గురించి ఆలోచన లేదే. పరిచర్యలో భాగం అది. మనకి ఇది పని చేయనప్పుడు అమ్మ నువ్వు ఆయన భోజనాలు పెట్టమంటున్నారండి, నేను ఆ భోజనం కూడా దేవుని మహిమార్థం చెప్తున్నాను. అట్లీస్ట్ సమ్ ఎక్స్టెంట్ కొంచెమైనను దీని కొరకు. ప్రార్థన అయిపోయిన తర్వాత కొంతమంది అనాథ స్త్రీలు ఉంటారు మన మందిరంలో సహితం. మాటికి అనాథలే. కొన్ని వేల రూపాయలు బైబిల్లో పెడతాది వచ్చి తెచ్చి, ఇది నా మొదటి పెన్షన్ ఇచ్చేస్తున్నానండి, నా పెన్షన్ అంతా ఇచ్చేస్తున్నానండి, నెలలో వచ్చింది, నువ్వు ఎలా బతుకుతావమ్మా? 2000 3000 అంటే పరిచర్యలో భాగం చెప్తున్నాను నేను సుమా. క్రయధనముగా ఆయన అయిపోయినాడు. అలాంటి కొంతవరకు ఇది చేయండి. కొందరు మీరు రాయి వేయాలన్నారు కదా అన్న, ఎక్కడెక్కడో శక్తికి మించి రాయి వేయాలన్నారు కదా, మీరు టైల్స్ వేస్తే మంచిది అనుకుంటున్నాం కదా మందిరం ముందు. ఇది దీని కొరకు ఖర్చు పెట్టండి కొంచెం, శక్తికి మించి సుమా. క్రయధనముగా హీ హిమ్సెల్ఫ్ సాక్రిఫైస్డ్. ఇక్కడ రాయబడిన చక్కని మాట 28వ వచనంలో, మనుష్య కుమారు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన అనేకులకు అనగా ఇక్కడ ప్రపంచమంతా ఉన్నది. జాతి, రంగు, భాష, కులము, ధనిక, దరిద్ర అనే భేదం లేకుండా అందరి నిమిత్తం అనేకులంటే అందరూ వచ్చేసారు. అన్ని భాషలు, అన్ని రంగులు, అన్ని జాతులు వాళ్ళు, దేశస్తులు వచ్చేసారు. అనేకుల కొరకు అనగా యావత్ ప్రపంచం కొరకు, మానవ జాతి అంతటి కొరకు క్రయధనముగా పరిచర్య ఏంటో అది చెప్పారండి. అది కొంత క్రయం చెల్లించడం కూడా పరిచర్యలో భాగమే. ఒక వ్యక్తికి బస్సులో పెడుతున్నాడు,
పర్సు మర్చిపోయాడు, లేకపోతే జేబులో డబ్బులు పడిపోయినాయి. అయ్యా కండక్టర్ని బ్రతుకులాడుతున్నాడు, అయ్యా నా దగ్గర టికెట్ లేదని టికెట్ ఇవ్వండి అంటాడు. ఎలా ఇస్తాడు కండక్టర్ వాడు? ప్రక్కన కూర్చున్నా మనమే, పర్లేదు బ్రదర్ బాబు నువ్వు కూర్చున్నానా, పెద్ద అయినా నువ్వు పర్లేదు బర్రీ కాకుండా, ఐ విల్ గివ్ యూ టికెట్ ఛార్జెస్ ఫర్ యూ, నేను టికెట్కి డబ్బులు ఇస్తాను. ఎప్పుడైనా చెప్పారు మీరు? మనం చెప్పగల అది మన జీవితంలో ఒక భాగం. ఒక టికెట్ రైల్లో కానీ బస్సులో కానీ చూసి నవ్వటం, ఆ వ్యక్తి నిస్సాయస్థితిని చూసి నవ్వటం తేలికే, కానీ సహాయం చేయటం చాలా గొప్ప, అది చాలా గొప్ప. ప్రభు అలా చేస్తున్నాడు. ప్రభు అలాగున పరిచారంలో పనిలో క్రయముగా ఇచ్చే విషయంలో దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాడు. దీనికి ఏమిస్తామండి మనం? ఏమిచ్చే రుణం తీర్చుకోగలం మనం? యోహాను రాసిన సువార్త, యోహాను సువార్త 13వ అధ్యాయము, యోహాను సువార్త 13వ అధ్యాయం 3-4 వచనాలు. తండ్రి తనకు చేసిన సమస్తమును అప్పగించెననియు, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చెననియు, దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి, భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అంతట పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టాను. చాలమ్మా. 5వ వచనంలో అంతట పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును ఆయన ప్రాణమును క్రయధనముగా ఇచ్చిన ప్రభువు ఒకనాడు ఇలాగని చేస్తుంటే విస్మయం ఉందారు. వాళ్ళు ఇంకా అసలు అర్థం కాలేదు వాళ్ళకి. 6వ వచనంలో పేతురు అన్నాడు, ప్రభువా నీవు నా పాదములు కడుగుదువా? అందుకు యేసు చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు, కానీ ఇక మీద నీవు ఏంటి తెలుసుకోవటం అంటే దాని అర్థం ఏమిటంటే, అమ్మా దాని యొక్క అర్థము 14వ వచనం నుంచి ఉంది. యేసు కాబట్టి చాలు. కాబట్టి ప్రభు ఏం చెప్పినాడు? నన్ను మీరు ప్రభు అంటున్నారు, బోధకుడు అంటున్నారు, కాబట్టి ప్రభువును బోధకుడైన నేను మీ పాదములు మట్టుకు వంగుతున్నాని ఆయన నిల్చున్నారు, కూర్చున్న వ్యక్తి కూడా పాదాలు కడగలేడు. తిరిగి ఎక్కడికి వెళ్ళాలి? కుర్చీ దిగాలి, పాదముల దగ్గరికి వెళ్ళాలి, వంగాలి, ఆ పళ్ళెంలో కాళ్ళు పెట్టాలి. ఏదో చేస్తారు ఒకసారి, ఎప్పుడు అక్కడేదో గతి లేక గత్యంతరం లేక అని పట్టుకుంటారన్నమాట అండి. కానీ అలాంటిది కాదు ఇది. నీవు దీన పరిస్థితుల్లో అలా కాళ్ళు పట్టుకుంటావు. నీవే కాళ్ళు పట్టుకుంటావు కదా, కాళ్ళు ఇక్కడ కూడా పెడతారు తర్వాత. కాబట్టి నీళ్ళు కూడా పోసుకొని నెత్తి మీద నన్ను ఎక్కించుకుంటున్నాను ప్రభు, నేను నెత్తి మీద పెట్టుకుంటున్నాను నేను అని అది అర్థం. కానీ ఒక మనుషుని విషయంలో మనిషి అలా చేస్తుంటే దేవాది దేవుడు ప్రభువులో ప్రభు అయిన ఆయన ఒకానొక రోజున సశరీరంలో ఉన్న మనుష్య కుమారుడుగా ఉన్న ఆయన శిష్యులు పాదములు మట్టుకు వంగటం అనేది ఎంత గొప్ప అండి. ఒక రోజున తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడుతున్నారు, కొడుకుతో మాట్లాడుతున్నారు. కొడుకు తీరు బాగలేదు. అంటే సామరస్యంగా ఉండాలి కదా. తల్లిదండ్రులు అన్నారు, ఇట్లాంటి హాల్లో బెడ్రూమ్స్ ఉంటాయి కదా, లేదా ఒకటే గది ఉంది, గదిలో కూర్చున్నప్పుడు రారా కొన్ని విషయాలు మంచి సెట్లు మాట్లాడుకుందాం, కుటుంబ సమస్యలు అని పిలిస్తే వచ్చారు అందరం. తర్వాత నిలబడే ఉన్నాడు. ఆ పుత్రరత్నం అనే కుర్రాడు నిలబడే ఉన్నాడు, కూర్చోవట్లేదు. కూర్చుంటే ఆడికి ఏమైనా భంగం అనుకుంటున్నాడు అనమాట. కూర్చోవడం కూడా కూర్చోవాలనే అక్కడ దీనుడిగా కావట్లేదు, తగ్గించుకోవట్లేదు. గోడకు నిలబడే అలా చూస్తున్నాడు. గోడకి సెలవుకాయకి తగిలించిన
ఏదంట కదా, అలా గోడకి అలా కొట్టిన వ్యక్తిగా, గోడ కొట్టిన ముద్దలాగా అలా ఉన్నాడు అనమాట. కూర్చోనానా, నో, కూర్చుంటే తగ్గింపు అయిపోద్ది, తగ్గించుకున్నాడు అయిపోతాడు, దీనుడు అవుతాడు. నెవర్ ఒబీడి. ఆ సమయంలో ఆ కుర్రాడు కూర్చోలేదు. అట్లాంటి దౌర్భాగ్యమైన స్వభావం కలిగిన మానవ జాతిలో కొందరు తనకు శిష్యులుగా మార్చబడినప్పుడు ఆ శిష్యులు పాదముల మట్టుకు వంగటం అనేది ఉందే, ఇదేమనాలి మనం? ఆ కార్యం 1, 2 వాళ్ళ పాదములు పళ్ళెంలో పెట్టడం, 3 నీళ్ళతో కడగటం, 4 ఆ తువాలుతో. కాబట్టి ఎన్ని మనము అంతగా అలాగే జీవిస్తాము మనం. ప్రియుడా, ప్రియ సహోదరి, మన జీవితము ఎందుకు అన్నాడు, ఏమన్నాడని? కాదు, 15వ వచనం, నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవలని మీకు మాదిరికరంగా. మన ప్రభు ప్రాణం పెట్టి రక్షించిన ప్రభు ఎంత గొప్ప రక్షణను మనకు అనుగ్రహించాడైనా, ఆయన కొరకు పరిచర్య. అందుకని మనము దినవృత్తాంత గ్రంథంలో 29:11 చదువుకున్నాం. మీరు పరిచారకులై ఉండాలి. ఎక్కడ? వీధులనా? రాజకీయ నాయకుల ఫోటో తీయించుకుంటాక చీపురు పట్టుకుని ఫోటో తీస్తారు వాళ్ళు. రోడ్డు తుడుస్తున్నట్టు స్టిల్ ఇస్తారు, పోజేస్తారు. మరి దేవుని కొరకు హార్ట్ఫుల్గా, హృదయపూర్వకంగా కొంచెమైనను మనం ఏదైనా చేయగలమా? ప్రభు ఎంత చేస్తే ఆయన ఇలాగున నీవు నేను కూడా ఆయన మార్గంలో ఇలా ప్రార్థన చేస్తూ, నీవే మార్గం, నేనే మార్గం, సత్యం, జీవం అంటున్నాడు. ఆ మార్గంలో ఉన్నామని మనకు స్పృహ ఉంది, కానీ క్రియలు లేనివిగా ఉంటున్నాం. మనం క్రియలు లేని వ్యక్తులుగా ఉండిపోతున్నాము. మాదిరి ఏమాత్రం ఆ మాదిరి ఆయన వలె మాట కానీ, జీవితం కానీ, ఆయా రీతులుగా నడుచుకోవటం కానీ మన జీవితాల్లో ఉన్నాయా అనేది పరీక్షించుకుంటే బహుశా అవి కనపడవేమో. మాదిరిగా ఉండాలనేది మొదటి సత్యము మనకు రెండవదిగా మనకు నేర్పిస్తుంది. మొదటి గొప్ప రక్షణ భాగ్యం కలిగి ఉన్నాం. రెండవది, మనము పరిచర్య చేయువారిగా ఉండాలి. పరిచర్య చేసేవారు ఫలించాలని కూడా లేఖనం సెలవిస్తుంది. పరిచర్యలో ఫలించాలి. మనం పరిచర్యలో ఫలించాలి. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును. మీరు వెళ్ళి పరిచర్య చేసే వారులారా, మీరు వెళ్ళి ఫలించినట్లును, మీ ఫలము నిలిచి ఉండనట్లును. అది పరిచర్య చేసుకోండి. నా కుమారులని సంబోధించాడు అక్కడ దినవృత్తాంతంలో. ఆయన కుమారులు పరిచారకులుగా ఉండాలి. ఆయన పిల్లలైన మనము ఆయన సన్నిధిలో. అందుకే అండి మనం మందిరంలో చేస్తున్నామో లేదో కానండి, మనం మందిరంలో ఉంటున్నాం కానీ మందిర విషయాలు గుర్తొచ్చి చెప్తున్నాను, మీకు పంచుకుంటున్నాను. ఒక ఆవిడ ఇటలీ దేశంలో పుట్టింది. ఆవిడ దైవజనరాలని పిలువబడుతుంది. ఇప్పుడు ఆమె వివాహం చేసుకోలేదు. తన యవ్వనాన్ని ప్రభు కాడి కింద భద్రపరుచుకుంది. ప్రభు కొరకు నేను వివాహం చేసుకోనంది. చాలామంది డాక్టర్లు కూడా మిషనరీస్గా భారతదేశం వచ్చారు. మన దేశంలో అనేకమైన రాష్ట్రాలలో, మన రాష్ట్రంలో అనేక జిల్లాలలో స్త్రీలు, పురుషులు కూడా అనేకులు వివాహం చేసుకోకుండా వచ్చి ఇక్కడికి వాళ్ళ జీవితాలు త్యాగం చేశారు. ఆ కోవకు చెందిన వారిలో ఒక ఆమె భారతదేశానికి వచ్చిన పరిచర్య. ఆమె ప్రభు బిడ్డ సుమా. మాదిరిని బట్టి ప్రభు జీవించారు. వాళ్ళంతా కూడా మాదిరి అయి ఉన్నారు వాళ్ళు. మనం ఏ విషయాల్లో మాదిరిగా ఉంటున్నాం? భారతదేశంలో కలకత్తా నగరానికి వచ్చింది ఆవిడ. అక్కడ ఒక సంస్థ స్థాపించింది. అనేకులను కుష్ఠరోగుల యొక్క కాళ్ళు కడగటం, చేతులు కడగటం చేస్తారు. ఎవరు చేస్తారు? వీధుల్లో ప్లాట్ఫారం మీద ఉంటారు. ఆ వ్యక్తులని తాకి బాబు బట్టలు ఇవ్వటం కానీ, భోజనం పెట్టడం కానీ ఎవరు జాలి చూపిస్తారండి? మన బిడ్డ విషయంలో కోపగిస్తే వాడికి భోజనం పెట్టొద్దురా అంటాం. కానీ అలాంటిది ఆ స్త్రీ జీవితం అంతా. అనేకులు దాతలు ఎవరైనా ఉంటే
అంటే దాతృత్వం కలిగిన వాళ్ళు, దానం చేసే గుణం ఎవరైనా ఉంటే ఈమెకి కోట్లాది రూపాయలు ఇచ్చారు. ఆ దేశాల నుంచి, ఇతర దేశాల నుంచి వచ్చేవి కోట్లాది రూపాయలు కొన్ని వేలు సైతం ఆమె దాచుకోలేదు, కానీ భవనాలు కట్టింది, అనాథలను ప్రోగు చేసింది, దిక్కుమాలిన వాళ్ళకి ఆశ్రయం కల్పించింది. ఇదిగో నాకు ఈ మార్గం చూపించిన వ్యక్తి ఎవరో తెలుసా? ఆయన చూపించింది. ఎవరిని? ప్రభుని చూపించేది. అలాగ ప్రభు బిడ్డలయ్యారు ఎక్కువ మంది. అది ఇప్పుడు అనేకులు కెట్టక మన ఈ మధ్యకాలంలో మదర్ తెరీసా, ఆమె పేరండి తెరీసా. ఆమె అందరికీ తెలియంది. నువ్వు కంటే పిల్లలకి ఒకరిద్దరిని కంటావు, వాళ్ళకి తల్లి అంటావు, తండ్రి అంటావు నిన్ను, కానీ ఆమె భారతదేశంలో ఉన్న వాళ్ళకే, అనేక దేశాల్లో ఉన్న వాళ్ళకి తల్లి అయిపోయింది ఆవిడ. అందుకే ఆమె పేరు ముందు ఒక బిరుదు మదర్, తల్లి అయిన తెరీసా అని. కనీసం మన ఊరిలో కానీ మన సహవాసంలో కానీ ఆమె ఒక వ్యక్తి మనకు గుర్తొస్తే చేతులు ఎత్తగలమా? ఆమెను ఒకవేళ మనలో కొంతమంది ప్రభు పిలుచుకున్నారు, మధ్య వయసులోనే పిలుచుకున్నారు. అలా కటారి నగర్లో రావాడ లక్ష్మి గారు అని ఉంటారు. ఆమె గుర్తొస్తే తప్పక నేను రెండు చేతులు జోడిస్తాను, నేను ప్రభుని స్తుతిస్తాను. నేను ఆమె మంచిది. దేవుని దాసులు వాళ్ళ ఇంటికి వెళ్తే ఎంత అగ్గగల్లాడుతుందో, భయపడుతుందో, ప్రేమిస్తుందో, ప్రభు ప్రేమను ఆమెలో చూసేవాడు నేను. కాబట్టి మనమును కొందరి పట్ల పరిచారకులుగా ఉండాలి, మాదిరిగా ఉండాలి, ఆయన కుమార్తెలుగా ఉండాలి అని ఆలోచన స్పృహ లేకపోతే మనము దేవుని పిల్లలు కానే కాదు. ఆయన నామానికి అవమానం తెస్తున్నాం. ప్రభు అని అంటున్నా కానీ మనం ఎవరో ఆయనకి తెలియదు. కాబట్టి దేవుడికి లెక్క అప్పగించాలని విషయాన్ని మర్చిపోవద్దు. ఆయన చూపించిన మార్గంలో మాదిరికరంగా ఉంటూ పరిచర్య చేయవారుగా ఉండాలి. రెండవది, అక్కడే పరిచర్యతో పాటు మనకి ఫలించే వ్యక్తులుగా ఉండాలని. ఫలించడం అంటే ఒక మాట, మన కంఠస్థమైన మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో ఏముంది? మనం ఉదయకాలం ఇందాక కాబట్టి దేవుని పిల్లలమైన మనము సమస్త విధమైన మంచితనము, నీతి, అవి ఫలము ఏమనగా, వెలుగు యొక్క ఫలము ఏమనగా. ఫలాలు అంటే మనం ఆయన వెలుగై ఉంటే మనం వెలుగు పిల్లలమై ఉన్నాం. ఆయన ప్రభు, ఆయన మన ప్రభు, మన తండ్రి, మనం ఆయన పిల్లలము. అయితే ఫలాలేవి? ఇక్కడ అది పరిచారకులుగా ఫలాలు వేయండి. పరిచారకులుగా ఫలాలు ఉన్నాయి మనకి. ఫలం నిలిచి ఉంటుందా? నేను చెప్పాను, ఒక సహోదరి, ఆమె ఈ భూమి మీద లేదు, కానీ ఆమె ఎలాంటి ఓపికతో సహనంతో ఫలించే స్త్రీగా ఉందో తెలుసా దేవుని విషయాల్లో. కొందరు చూసినా, ఇంకా కొన్ని దృష్టాంతాలు చూసినాం మనం. వాళ్ళందరూ ఫలిస్తున్నారు, ఫలాలు నిలిచి ఉంటున్నాయి. మన ఫలము ఏదనగా, వెలుగు ఫలం ఏమనగా సమస్త, వాట్ నాట్ ఎవ్రీ గుడ్ థింగ్, ప్రతి మంచి కార్యాలు అన్నీ కూడా వెలుగు యొక్క ఫలములే. వెలుగు ఫలాలే అండి అమ్మా. మంచి కార్యాలన్నీ వెలుగు సమస్త విధమైన అంటే ఇంకా వివరించడానికి సాధ్యపడదు. ఫలం అంటే అక్కడ అన్ని కార్యాలు, మంచితనం, అది సమస్త మంచితనము, నీతి, సమస్తం అనక్కర్లేదు, నీతి, సత్యము. వాటి యందు సత్యములో నేను నిలిచి ఉన్నావు, నువ్వు సత్యమై ఉన్నావు అనే దానికి క్రియాపూర్వకంగా మన జీవితాలు కనబడాలన్నమాటండి. కాబట్టి అంతేకాదు, గలతీయులకు రాసిన పత్రికలో కూడా 5:22లో ఇవి మన జీవితంలో అంతర్భాగంగా ఉండాలి అమ్మా. మన జీవితంలో ఇవి చూడండి, ఒక గుణలక్షణాలు ఉంటాయి. ఇక్కడ ఫలము చెట్టుకి గుణముగా చెప్తున్నాం మనం. కొన్ని మొక్కలకు ఫలాలు ఉండగానే సువాసన వెదజల్లుతూ ఉంటాయి. కొన్ని కరివేపాకు ఉంటుంది, కరివేపాకు చెట్టు ఉంటుంది, మొక్క ఉంటుంది. ఎంత సువాసన వెదజల్లుతుందండి. ఆకును ముట్టుకోండి, మరలా మన ముక్కు దగ్గర పెట్టుకోవాలనిపిస్తుంది అన్నమాట. అదంతా మేలుగా ఉంటుంది తెలుసా, అది దాని యొక్క లక్షణం. అయితే నాలో ఆత్మీయంగా
మనం ప్రభు పిల్లలం అయి ఉంటే ఈ ఆటోమేటిక్గా మనలో ఉండాలి. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. కాబట్టి వీటిలో కానిది ఏదైనా మనలో ఉందనుకోండి, అవి శరీర కార్యాలు. కాబట్టి రెండవదిగా మనము పరిచర్య చేయు వారిగా ఉండాలంటే ఆయనను పోలిన మాదిరి మన జీవితాల్లో ఉండాలని చూస్తున్నాము. అంతేకాదు ఫలించే వ్యక్తులుగా ఉండాలి. ఆత్మ ఫలాలు మనం కలిగి ఉండాలని లేఖనాలు జ్ఞాపకం చేస్తుంది. ఇంకా కాస్త ముందుకు వెళ్దాం. 3వ వచనం, 3వ తలంపు. 2 చూసినప్పుడు పరిచర్య చేయువారుగా ఉండాలి. 3వది ఏంటంటే రక్షింపబడిన మనము ఆయన రాజ్యం గురించి గ్రహింపు కలిగి ఉండాలి. ఆయన రాజ్యం గురించి గ్రహింపు కలిగి ఉండాలి. ఒకనాడు యెరికో పట్టణ మార్గంలో కనిపించిన జక్కయ్యకు ఒక ఆశ ఉంది. యేసు ఎవరో చూడగోరిను. అంటే ఈ వాంట్ టు నో అబౌట్ ద జీసస్. వాటిని కొంతమందిని జగన్మోహన్ రెడ్డి వస్తుంటే చూద్దాం ఎంత పొడుగా ఉంటాడో లావుగా ఉంటాడో అని చూద్దాం అని వచ్చి చూసేవాళ్ళు ఉండొచ్చు. లేకపోతే ఇంకో గడ్డమున్న ఆయన వస్తున్నాడు కాబట్టి ఆయన చూద్దామని వస్తారు. రాజకీయ నాయకులు ఆ చూసేటంత వరకే. ఒక వ్యక్తిని చూడాలనుకుంటే వ్యక్తిని చూచుట అనేది చూసి మర్చిపోతారంతే. కానీ ఇక్కడ అలా జరగలేదు. యేసయ్యను చూచుట అన్నప్పుడు యేసయ్యను చూచుట లేక తెలుసుకొనుట అనేది జక్కయ్య జీవితంలో కేవలం చూచుట వరకే నిజమైన ఆసక్తి ఒక వ్యక్తిలో ఉన్నప్పుడు ప్రభు దృష్టి వారి మీద ఉంది. దేవుని యొక్క కన్ను దృష్టి లోకమంతయు సంచరిస్తుంది. అది యథార్థవంతులను లేక యథార్థ హృదయం గలవారిని ఆయన దృష్టి లోకమంతా సంచరిస్తుంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళు యథార్థ హృదయం కలిగిన వాళ్ళు ఎవరు? యథార్థత లేని వారెవరు? వేషం కలిగిన వారెవరు? సహజంగా జీవిస్తున్న వారెవరు? కాబట్టి మన జీవితాల్లో కూడా అది చూస్తాడు దేవుడు. నీవు నేను ఎవరై ఉన్నామో అనే దానికి బాగా తెలుసు. కాబట్టి జక్కయ్యను చూసిన ప్రభువు ఆయన చుట్టూ అనేక వేల మంది నడుచుకుంటున్నారు. ఆయన చుట్టూ వేల మంది ముందు వెనుక ఆవరించి ఉన్నారు. కానీ ఎవరి మీద లేని దృష్టి, ఆసక్తి ఆ గుబురు చెట్లు, మేడి చెట్టు గుబురులో ఎవరికి కనబడకూడదు. ఆ ఉద్దేశం ఏంటంటే పొట్టివాడు, రెండవది ఎవరికి కనపడకూడదు. అందరూ ద్వేషిస్తున్నారు అతన్ని. ఎందుచేత? పాపి అయిన మనుషుడు, పాపి ఇతను చూడటానికి కూడా మాట్లాడటం కూడా ఇష్టపడ్డు. అది కారణం. పాపాలు ఏదైనా కావచ్చులేండి. ఆ స్త్రీ ఇష్టపడ్డారండి చూడటానికి. ఎందుకు మిట్ట మధ్యాహ్నం ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? ఎవరికి కూడా చూడటానికి బావి దగ్గరికి ఆ స్త్రీ వస్తే ఎవరైనా రారు. అంత దౌర్భాగ్యమైన స్త్రీ మనుషుల దృష్టికి. కానీ దేవుని దృష్టికి ప్రియమైనది. పాపిని ఆయన ప్రేమిస్తాడు. అది గొప్ప విషయం. నిన్ను నన్ను ప్రేమించాడు కనుకనే మనము ఆ ఆదాము యొక్క స్వభావం కలిగిన వారమైనప్పటికీ, నిలువెల్ల విషమైనప్పటికీ ఆయన మనల్ని ప్రేమించాడు. కాబట్టి ఒకనాడు యాకోబు బావి దగ్గర ఆగిన ప్రభు ఒకనాడు మేడి చెట్టు దగ్గర జక్కయ్యను చూడాలని, జక్కయ్య ప్రభుని చూడాలంటే గొప్ప విషయం కాదండి. అది గొప్ప. జక్కయ్య ప్రభుని చూడాలంటే గొప్పే. కానీ ప్రభు జక్కయ్యను, అది చాలా గ్రేట్. మినిస్టర్ గారు, ముఖ్యమంత్రి లేక మినిస్టర్, ఎమ్మెల్యే రాడు నా ఇంటికి నన్ను చూడటానికి. కానీ దేవుడు, ప్రభులో ప్రభు అయిన ఆయన జక్కయ్యను చూడాలనే ఆశ, అట్లాంటి ఆశ ఉండాలండి మనకి. తెలుసుకోవాలనే ఆశ అలాగ ఉండాలి. చూడండి, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము. ఆయన రాజ్యం గురించి రక్షింపబడిన వారికి లక్షణం ఉండాలి. 3వది ఇది. 22వ అధ్యాయం, ప్రకటన 22వ అధ్యాయం 22 3వ వచనం నుండి. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుచుందురు. ఆయన నామము వారి
ఉండును. రాత్రి ఇక ఎన్నడూ ఉండదు. దీపకాంతి అయిన సూర్యకాంతి అయినను దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు. దేవుడైన ప్రభువే వారిని. ఈ సత్యాలన్నీ ఒకానొక రోజున శిష్యులలో ఒకడైనా ఆయనకు తెలియవు. ఆత్మయందు పరవశుడైన ఈ యొక్క యోహాను గారు 3వ వచనంలో ఇక మీదట శాపగ్రస్తమైనది ఆ రాజ్యం ఎట్టిదో, దేవుని యొక్క రాజ్యం ఎట్టిదో అనే దేవుని రాజ్యంలోకి వెళ్ళాడు ఆయన. శాపగ్రస్తమైనది ఉండదు. దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనం దానిలో ఉండును. ఆయన దాసులలో ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనం చేయుచుందురు. ఆయన నామం వారి నొసల యందు రాయబడి ఉంటుంది అనమాట అండి. ఇది ఈ సత్యమును ఆయన ఎరిగినాడు. ఆయన మాత్రమే కాదు కానీ ఒకనొక రోజున ఇప్పుడు మనం కూడా దేవుని రాజ్యము ఎలాంటిదో అనే సత్యంలోనికి గ్రహింపులోనికి వెళ్ళినప్పుడు మనం ఆ రాజ్యం కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. అబ్రహాము 24వ అధ్యాయం చూసినప్పుడు, ఆదికాండంలో 24వ అధ్యాయం సర్వ విధాల అన్ని విషయాలు దేవుడు అతన్ని ఆశీర్వదించిన ధనవంతుడిగా ఉన్నాడని చూస్తాం మనం ఆదికాండంలో. కానీ ఆయన గుడారాల్లో 9వ వచనంలో 11:9 హెబ్రీ రాసిన పత్రికలో ఆయన గుడారాల్లోనే నివసిస్తున్న అంతటి స్థితి కలిగిన ఆయన గుడారాల్లో నివసిస్తూ 10వ వచనం ఏముంది? ఆయన ఎట్టి స్థితి కలిగి ఉన్నప్పటికీ ఆ స్థితిని గురించి లక్ష్య పెట్టట్లేదు. ధనధాన్యాల మీద లేదు, వెండి బంగారాల మీద లేదు, సుఖ సౌఖ్యాల మీద అంతకంటే లేదు. ఆయన దృష్టి ఎక్కడుంది? ఆగండి, కాదు, అది చదవమని కాదు, ఎక్కడుంది? నోటితో చెప్పాలి, సొంత. ఎస్ అది దేవుని రాజ్యం మీద రాజ్యం. అది అపోస్తలుడైన యోహాను చూస్తున్నాడు. అది ఒకనాడు మన పితడు. అందుకనే ప్రభు అన్నారు ఒకసారి ఆ ప్రజలతోటి, ఈ నా దినమును చూడాలని అబ్రహాం కూడా ఆసక్తి చూపించాడు. అరే ఎంత భయంకరమైన పాప వచనాలు పలుకుతున్నాడు ఈయన. అబ్రహాం ఎక్కడ, నువ్వెక్కడ, నువ్వు ఇప్పుడు పుట్టావు, అబ్రహాం నిన్ను చూడటం ఏంటి అన్నారా లేదా? ప్రియ సహోదరి, అబ్రహాంకి యేసు ప్రభు రానై ఉన్నాడనే సత్యం ముందుగానే దైవజనుడు ఆయన, ప్రవక్త ఆయన. కాబట్టి మన జీవితాల్లో ఎరిగిన మనము మూడవదిగా ఆయన రాజ్యం గురించిన గ్రహింపు మనం కలిగి ఉండాలనే సత్యాన్ని మనం ఎరగాలి. మొదటిది అది రాజ్యం గురించి తెలుసుకోవాలి. దాంట్లోనే ఇంకేం గురించి, దేని గురించి తెలుసుకోవాలి, ఏ గ్రహింపు ఉండాలంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7 నుండి. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుంది. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తు గూర్చిన శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందరి విశ్వాసం వలనైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడునై ఆయన యందు అగపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయములో సమానానుభవము గలవాడునై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానం. నేనేమని అందాం? అప్పుడు పౌలు యొక్క దృష్టి ఏమని అందాం? దేవుని రాజ్యం కాదు ఇది, కాదండి, అది కరెక్ట్ కాదు జవాబు. ప్రభుని ఏమని పిలవాలి? ప్రభు దృష్టి ఎలా ఉందని చెప్పాలి. ఇందాకేమో అపోస్తలుడైన యోహాను యొక్క దృష్టి చూస్తున్నాము. 3-4 వచనాల్లో 22వ అధ్యాయంలో యోహాను అది చూస్తున్నాడు. అబ్రహాం చూస్తున్నాడు పునాదుల పట్టణం, ఆ పట్టణాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని రాజ్యం మీద ఉంది వాళ్ళ దృష్టి. అలాగే మనకు కూడా దృశ్యమైనవి అనిశ్చయములను, అదృశ్యమైనవి అదృశ్యమైన దేవుని మీద, ఆ రాజ్యం మీద మనం ఉంచాలి. మనం భూమి మీద ఉన్నాము, శరీరంలో ఉన్నాము, ఇంకా చిన్న వయసులో ఉన్నాము. కానీ ఏ వయసులో మనం ఉన్నప్పటికీ ఆయా స్థాయిలో, విశ్వాస స్థాయిలో మన దృష్టి ఎల్లప్పుడూ దేవుడు ఎవరో అనేది ఎరగాలి. ఆయన రాజ్యం గురించి గ్రహింపు కలిగి ఉండాలి. ఒక వ్యక్తికి
ఒక దేశంలో ఉన్న వ్యక్తికి పాస్పోర్ట్ ఇస్తారు, ఇతర దేశాలు వెళ్ళాలంటే ఏం కావాలి? వీసా కావాలి. దేశంలో ఉంటే పాస్పోర్ట్ ఇస్తారు, ఆ వ్యక్తికి ఇతర దేశాలు వెళ్ళాలంటే వీసా కావాలి. మనకు కూడా వీసా ఉంది. ఈ దేశాలు చూడకపోవచ్చులేండి. మనం మోహన్ రావు గారు చాలా ఊర్లు తీసాను, డామ్ డూ డిష్ అంటాడు ఆయన. మనలాగా ఇతర దేశాలు చూడకపోవచ్చు, కానీ మనకు ఇంకో దేశం అంతకంటే గొప్ప దేశం, గొప్ప దేశానికి అర్హులుగా మార్చాడు. భూమి మీద ఉన్నా కానీ పరలోక పౌరులను పిలువబడుతున్నాం, పరలోక పౌరస్థితి కలిగి ఉన్నాం మనం. కాబట్టి ఆ రాజ్యం కొరకు హక్కుదారులైన మనకు ఒక వీసా ఇవ్వబడింది. ఎలాంటి వీసా ఇవ్వబడింది? ఎస్, రక్షణని వీసా. క్రీస్తు రక్తంతో పాపాలు కడగబట్టడం ద్వారా పొందే వీసా. దాని డబ్బు ఖర్చు, వారి యొక్క ప్రాణ విమోచన ధనం బహు గొప్పది, అది తీరక అట్లా ఉండవలసిందే అన్న అంత విలువ. మన వీసా కొరకు చెల్లించిన విలువ ఎంత తెలుసా? కొన్ని వేలు కాదు. ప్రియ సహోదరి, దేవుడు ఇట్టి కృపకు పాత్రగా చేశాడు. కాబట్టి అది రాజ్యం కొరకు ఎదురు చూడాలి మనం, దాని కొరకు దృష్టి ఉంచాలి మనకి. రెండవది, రక్షింపబడిన వాళ్ళ గురించి మనం చూస్తున్నాం, దేవుని పిల్లల గురించి చూస్తున్నాం. ఇక్కడే దీంట్లోనే రెండవది, ఇక్కడ మనం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక దగ్గరికి వచ్చినాం. పౌలు ప్రభువుని తెలుసుకోవాలనేది. ప్రభు ఎవరు? ఎస్, జక్కయ్య తెలుసుకున్నాడు ప్రభువు గురించి. క్రీస్తు నిమిత్తము నష్టము ఏవేవి నాకు లాభకరములై ఉండేనో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకొనిచున్నాను. కాదు, 8వ వచనంలో ఉంది, నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము. ఏం కావాలి ఈయనకి? ఎంకామ్, బిఈడి, ఎంఏ, ఎంఎస్సి, ఎంటెక్ అండ్ పిహెచ్డి కోర్సెస్ చదువుతారు కొంతమంది. బీటెక్ చదివితే చాలదు, ఎంటెక్ చదవాలి. ఎంటెక్ చదివితే చాలదు, పిహెచ్డి ఉండాలి. అప్పుడే టీచర్ ఉద్యోగం ఇస్తారు. నీకు సాఫ్ట్వేర్ ఉద్యోగానికి ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న డిగ్రీ కోర్సు చాలు. నువ్వు బీఎస్సీ చదువుతుంటే చాలు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయిన వాళ్ళు చాలామంది నాకు తెలుసు. బీఎస్సీ ఎంపీసీ గ్రూప్ చదివిన వాళ్ళు చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయిపోయారు. అది ఆఫ్టర్ ఆల్ అది. కానీ టీచర్ ఉద్యోగం కావాలనుకోండి, ఈ బీటెక్ వాళ్ళకి ఎంటెక్ వాళ్ళు టీచర్ చేయడానికి ఏం కావాలి? పిహెచ్డి కావాలి. బీఈడి కాదు, ఎంఈడి కాదు, పిహెచ్డి కావాలి. మరి దేవుని యొక్క ఇట్లాంటి దేవుని కలిగి ఉంటాకి, దేవుని ప్రభునే ఎరగడానికి ఏం కావాలని మనకి? ప్రభు గురించి తెలుసు. ప్రభువుని కలిగి ఉన్న మనము ప్రభుని కలిగి ఉండటమే ప్రభు గురించి తెలుసుకోవడానికి అర్హత. కాబట్టి ఈయన ప్రభు యొక్క ఆ భూ సంబంధమైన ఆ భౌతికమైన జ్ఞానం గురించి తహతహలాడతారు, దాన్ని కోరుకుంటారు చాలామంది, ఇలా కావాలి అలా కావాలి. కానీ ఇక ఇటు గ్రహింపు ఎవరికి ఉంది? క్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన ఏ జ్ఞానమైనా నీకు ఉండుంటే, ఏ డిగ్రీ అయినా ఉండుంటే, ఈ జ్ఞానం ఉంది, అది ఏమీ కాదు, వృధా అనమాట అండి. అవునా కదా? క్రీస్తుని గురించిన జ్ఞానం కావాలి మన పిల్లలకి. అందుకేనండి సండే స్కూలు, అందుకేనండి యూత్ మీటింగు, అందుకేనండి ప్రత్యేక కూడికలు అండి. ఏంటి తెలుసు మనకి? సర్ ఐజక్ న్యూటన్ అనుకుంటా ఒక రోజున ప్రజలకు ఇవన్నీ కూడా సైన్స్లో ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ అన్ని ప్రపంచానికి జ్ఞానం అందించిన వాళ్ళు యూదులు అనమాట అండి. ఇశ్రాయేలీలు వాళ్ళు, దేవుని పిల్లలు, వాళ్ళ నామం పెట్టబడింది. ఈ శాస్త్రాలన్నీ వాళ్ళ ద్వారా వచ్చినాయి. 99.9 ఇంకా పాయింట్ 0.00 పాయింట్ ఎవరైనా కనిపెట్టారేమో, కానీ ఇవన్నీ కూడా అక్కడి నుంచి దాన్ని ఆధారం చేసుకుని కొత్తది ఏమైనా కనిపెడతారు. ఇప్పుడు మన వాళ్ళు మిగిలినది ఏం కాదు, అవి సోర్స్ అవుతాయి, అవి ఆధారం అవుతాయి. అట్లాంటి సర్ ఐజక్ న్యూటన్ సహితము తన జ్ఞానాన్ని గురించి ఏమన్నాడండి? గురుత్వాకర్షణ అనేది ఒకటి, భూమికి గురుత్వాకర్షణ ఉందని చెప్పిన ఆ గొప్ప వ్యక్తి ఎవరు చెప్పట్లేదండి అమ్మా? సరే, అది కాదు, ఫిజికల్ కాదు. ఆయన జ్ఞానం గురించి చెప్పాడండి ఒక మాట. నా జ్ఞానము ఈ సత్యమును తెలియచేది చెప్పి నేను ఈ సముద్రపు ఒడ్డున, సముద్రంలో నీరు, సముద్రంలో ఉన్న నీరు ఎంత ఉంది? వాటిలో నీటి బొట్టు విలువ ఉందా? సముద్రానికి నీటిలో నీటి బొట్టు విలువ ఉందా? నో. అలాంటిది నా ఎంత గనుడై ఉండి తగ్గించుకున్నాడు. అలాగనా మన జ్ఞానము కూడా భౌతికమైన జ్ఞానము. అర్థమైందని చెప్పిన మాటలు
మన జ్ఞానం ఏపాటిదండి? ప్రపంచానికి ఆరాధ్యుడిగా మారాడు సర్ ఐజాక్ న్యూటన్, శాస్త్రవేత్తలు వాళ్ళు. థామస్ ఆల్వా ఎడిషన్, విద్యుత్ శక్తి ఆయన ద్వారా ప్రపంచంలో, ఆయన ఒక యూదుడు. విద్యుత్ శక్తి ఉన్నదని విద్యుత్ శక్తి ప్రపంచానికి అందించింది. ఒక కొన్ని వందల సంవత్సరాల క్రితం కరెంట్ లేదే. నేను ఉండగా మా ఇంట్లో కరెంట్ లేదు. మా పల్లెటూరులో తలతాడదిప్పలో కరెంటు స్తంభాలు లేవు. ఊరికే కరెంట్ లేదు, ఇంటికి లేదు. నా బాల్యంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం కరెంట్ అంటే ఎవరికి తెలియదు. అది ప్రపంచానికి ఇచ్చింది థామస్ ఆల్వా ఎడిషన్. ఇట్లాంటి యోధులు ఉన్నారు. అలాంటి వాళ్ళు అంటున్నారు, నా జ్ఞానము నీటి బొట్టు సముద్రంలో జలములో నీటి బొట్టు లాంటిది. సరే, మన జ్ఞానం ఏపాటిది? పరిశుద్ధ గ్రంథం గురించి, దేవుని గురించిన. అపోస్తలుడైన పౌలు ఇప్పటికీ గొప్ప దైవజనుడు. కొన్ని సంవత్సరాలు 20, 30, 40 సంవత్సరాలు దేవునితో నడిచిన వ్యక్తి, గొప్ప దైవజనుడు. ఎవరు? పౌలు. ఆయనను అంటున్నాడు, ఇంకా నేర్చుకోవాలి నేను, నాకేం తెలియదు ఇంకా దేవుని గురించి అంటూ ప్రభువైన యేసు క్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తము సమస్తమును. అబ్బా, ఎంత ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్. డబ్బు అక్కర్లేదు నాకు, ఉద్యోగం అక్కర్లేదు నాకు, కుటుంబం అక్కర్లేదు నాకు. నిజానికి భార్య పిల్లలు లేని వ్యక్తి అతను. అక్కర్లేదు చేసుకొచ్చి ఆయన అక్కర్లేదు అనుకున్నాడు. అతను దేవుని కొరకు చక్కగా, నేను బలమైన వ్యక్తిగా, యోగ్యంగా, ఇంకా ఎంతో చక్కగా జీవించాలనుకునే వాళ్ళకి భార్యను కోరుకోరు వాళ్ళు, భర్తను కోరుకోరు వాడు. జస్ట్ లైక్ మదర్ తెరీసా వలె వివాహాన్ని కోరుకోరు వాళ్ళు. వాళ్ళ యొక్క నరనరాల్లో దేవుని ప్రతిష్ఠించుకున్న వ్యక్తులు. ఆ కోవకు చెందినవాడు పౌలు కూడా. ఆ జ్ఞానం ఇంకను మనం మిడిమిడి జ్ఞానం కలిగి ఉంటాం. ఒక పాట, 2 పాటలు పాడతాం, ఇంకేదో కలిగి ఉంటాం. కాబట్టి క్రీస్తుని గురించి మనం తెలుసుకోవాల్సింది ఎంతో ఉన్నది. ఇంకేం తెలుసుకోవాలనుకుంటున్నాడండి? నేను ముగించేస్తాను, సమయం అయిపోయింది. క్రీస్తుని సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని గాక క్రీస్తునందరి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడు. దేవుని బట్టి నీతిమంతుడిగా తీర్చబడాలని విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసము దేవుడు అనుగ్రహించు నీతి గలవాడినై అగపడు నిమిత్తమును. అది రెండవది అనమాట. నేను నీతిమంతుడిగా కనపడాలి, నీతిగా ఉండాలి. ఇది రెండవది. మూడవది చూద్దాం. మూడవది పునరుద్ధానం కలిగి ఉండాలనేది కోరిక ఉన్నది. మరొకటి ఏంటి? ఆశ. చూసారా అయ్యా, వింటున్నారా? ఓ దేవునికి మహిమా లేవనెత్తేను, నన్ను లేవనెత్తేను. చాలు. ఏం కోరుకుంటున్నాడండి? ఇవండి ఆయన యొక్క ఆశక్తి ఇదండి. ఆయన శ్రమలలో పాలువాడనై, పూర్తిగా చదవాలి అది. పాలువాడిన అగుటకు ఎట్టిదో అని ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొని పెంటతో సమానంగా శ్రమలలో పాలు బాగా కావాలని ఎవరైనా కోరుకుంటారండి? శ్రమ పడాలని. అందుకే మనం చాప తీయము. మనం మందిరంలో చాప వేయము, శ్రమపడం. నేను చెప్పాను ఇందాక ఒక మాట, తల్లిదండ్రులు ఒక ఇంట్లో సన్నివేశం. అది కొడుకు అమ్మా నాన్న దగ్గర కూర్చోవడం కూడా ఇష్టపడలేదు. ఏంటి మీరు చెప్తే కూర్చోవాలా, నిలబడ్డా చెప్పండి. ఎంత గర్విష్టివాడు వాడు. ఏమో అలాంటి వాళ్ళు భూమి మీద ఉంటారు. వంగటానికి, కూర్చోవడానికి చాప చుట్టాలంటే మనం వంగాలి, ఓడవాలంటే వంగాలి, శ్రమ పడాలి. ఆయన శ్రమలలో పాలువాడు ఎట్టిదో తెలుసుకున్న నిమిత్తం సమస్తము నేను పెంటతో సమానంగా ఎంచుకు. ఇవన్నీ పైన ఉన్నవన్నీ వాటిని. ప్రియ సహోదరి, మూడవదిగా మనము ఆయన ప్రభువుని మనము ఆయన రాజ్యం గురించి తెలుసుకోవాలా, ఆయన రాజ్యమే దృష్టి ఉంచాలా. రెండవది ప్రభు ఎవరు అనేది ఎరగాలి. రాజ్యం గురించి తెలుసుకోవాలా, ప్రభు ఎవరు అనేది కూడా ఎరగాలి. మనం చివరిగా ఇంకొక మాట చదువుకొని మనం మోకరించుతాం, బలలో పాల్పొందాం. దేవుని కార్యాల పట్ల, ఆయన రాజ్యం పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. ఆయన వాక్యం పట్ల
ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని దాసుల పట్ల ఆసక్తి లేక శ్రద్ధ కలిగి ఉండాలని దానికి ఒక మాట చూసుకుని మనం ముగించుకుందాం. చూడండి, సంఖ్యాకాండము 23వ అధ్యాయం, సంఖ్యాకాండము 23వ అధ్యాయం. టైం ఎంత నిలబడి చాలు. 23:12 చదువుకుందాం అంతే. అందుకతడు యెహోవా నా నోట ఉంచిన దాన్ని నేను శ్రద్ధగా పలుకోవద్దా అని ఉత్తరమిచ్చాను. చాలా అండి. ఇక్కడ ఎవరైనా మాట్లాడుతున్నారు? బిలాము మాట్లాడుతుంది. బిలాము అవిధేయుడైన మనుషుడు, ప్రవక్తే కానీ ఒక్కనే అయిపోయిందిలేండి, అయిపోయిందని తెలిసి దానికి ఇంటికి వెళ్ళిపోదామంటుంది నీ కూతురు. పర్వాలేదు, థ్యాంక్ యూ, మంచి ఓపికగా ఉన్నారు తల్లిగారు పిల్లగారు కూడా. కాబట్టి బిలాము ఒక 12, అంతకుముందు 22వ అధ్యాయం 12 వచ్చిన చదివితే 22:12 అక్కడే అందుకు దేవుడు, ఆ. నీవు వారితో వెళ్ళకూడదు, ఆ. ఆ ప్రజలను శపింపకూడదు, ఆ. వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చాలమ్మ, థ్యాంక్ యూ. కాబట్టి ఇట్లాంటి దేవుని మాటకు అవిధేయత చూపించిన వ్యక్తి అయినప్పటికీ వెళ్ళాడే లేదా? బాలాకుతో వెళ్ళాడే లేదా? ఆయనను అక్కడికి వెళ్ళిన తర్వాత బుద్ధి వచ్చిందేమో, బుద్ధి మాన్యం నుంచి వెలుపలికి వచ్చాడేమో, కొంచెం ప్రభుకి భయపడుతున్నాడు. ఇప్పుడు 23వ అధ్యాయం ఎన్నో వచ్చిన చదువుకున్నా? 23:12 అందుకతడు, యెహోవా నా నోట ఉంచిన ఎస్. కాబట్టి దేవుని కొరకు నిలబడే వ్యక్తిగా దేవుని మాటకు విధేయత చూపించాలి. నేను యెహోవా మాట, యెహోవా నా నోట ఉంచిన ఎస్, నేను శ్రద్ధగా పలుకవద్దా? దేవుని మాటలను చెప్పాలి కదా. బుద్ధి ఉండో బుద్ధి లేకుండా వచ్చాను, ఇక్కడికి ఎంతవరకు వచ్చాను, బాలాకైనా నీ దగ్గరికి వరకు వచ్చాను నేను. కానీ ఆయన నా నోట ఒక మాట ఉంచినాడు. అది పలకాలి. దేవుని మాటను శ్రద్ధగా వినాలి. నేను విన్నాడు, అవునా లేదా? విన్నాడు, శ్రద్ధగా పలకాలి. మోకరించండి, ప్రార్థనలు చేసుకుందాం. ఇది 4వది మన జీవితాలు. ప్రియుడు ఇర్మియా వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాం.